అనేక గ్రంథాలు కూడా చెప్తున్న మాట ఇదే. ఏమంటే సర్వపాప పరిహారం అనే మాట. అంటే సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పాపాన్ని పరిహరించాలి. అది సర్వపాప పరిహారం. రక్త ప్రోక్షణ అవశ్యం, అంటే రక్తము చిందించబడాలి. అది ఎవరి రక్తం అని అంటే దేవుని రక్తం. ఏమండి సర్వపాప పరిహారం, ఏమండి సర్వపాపాన్ని పరిహరించడానికి, రక్తము చిందించడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే నా ప్రతి పాపాన్ని, ఏమంటే జన్మ కర్మ క్రియ పాపాలన్నింటినీ కూడా కొట్టివేశాడు. ఇప్పుడు రక్తము చిందించబడింది కాబట్టి మన పాపాలు కొట్టివేయబడ్డాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో జీవం ఉన్నది. ఆ రక్తము ద్వారా మనకేం జరుగుతుందంటే పాప క్షమాపణ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే పరలోకానికి వారసులం అయిపోతున్నాం. పాపము కొట్టివేయబడి పరలోక వారసులుగా మనం మార్చబడుతున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు రక్తం చిందించడం ద్వారా ఆయన కలువరిశిలో చనిపోయి తిరిగి పునరుద్ధానికి 3వ దినాన లేచినటువంటి ఏకైక దేవుడు, ఏకైక నరమానవుడు కూడా ఆయనే, యేసుక్రీస్తు ప్రభువే. మనందరి పాపాల నిమిత్తం ఆయన కలువరి శిలువలో చనిపోయి రక్తాన్ని చిందించి తిరిగి పునరుద్ధానుడుగా లేచాడు. ఆయన వచ్చి ఈ అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటంటే నా పాపం కొరకు బలయ్యాడు, రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆ రక్తము చిందించడం ద్వారా మనలో ఉన్న పాపం ఎలా పోతుంది అంటే మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన పరిశుద్ధుడిగా ఈయనే కనబడుతున్నాడు. నాకు నా పాపాన్ని తీసివేయడానికి అనేక గ్రంథాలు చెప్పినటువంటి కార్యాన్ని ఈయనే చేశాడు, రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈయనే చేశాడు. కాబట్టి నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే నీ మనసునందు నమ్మకం కలిగి ఆయన మీద ఉంటావో అప్పుడు జరిగే కార్యం ఏంటంటే ఆ సమాధానం, ఆయన రక్తము నీ మీదకి వచ్చి నీ మీద ఉన్న ప్రతి పాపాన్ని కొట్టివేసి పరలోకపు వారసుడిగా నన్ను మారుస్తుంది. మేము విశ్వసించాం. ఆ పరలోకపు రాజ్యంలో మేము ఏమంటే మాకు నివాస స్థలం అక్కడ ఉంది. ఆ నివాస స్థలాన్ని మీకు ప్రకటించాలనే యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఆ కార్యాన్ని మీకు చెబుతున్నాం. నువ్వు విశ్వసిస్తే ఆయన ఎలా అయితే తిరిగి చనిపోయి లేచాడో రేపటి దినాన మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి ఆ నిత్య పరలోకం మనం ఉంటాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కృప మీకు దయచేయను గాక. ఆమేన్.